ఇటలీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కీలక అంశాలపై మోదీ మెలోనీ చర్చించారు. యాంఫిథియేటర్ కొలీజియం సందర్శించారు ప్రధాని. అంతకుముందు రోమ్ ఎయిర్పోర్ట్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి మెలోనీ స్వాగతం పలికారు. ఇటలీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కీలక అంశాలపై మోదీ మెలోనీ చర్చించారు. యాంఫిథియేటర్ కొలీజియం సందర్శించారు మోదీ. అంతకుముందు రోమ్ ఎయిర్పోర్ట్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి మెలోనీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఓ కంపెనీకి షేర్లు పెంచేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్, గందరగోళాలు ఏ విధంగా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయో మోదీ పర్యటన మరోసారి రుజువు చేస్తుంది. ప్రధాని మోదీ జార్జియా మెలోనీల మధ్య నడిచే మెలోడీ ట్రేడ్ గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాక్ను మోదీ బహుమతిగా ఇవ్వటం ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. అంతే, ఇంకేముంది, పార్లే ఇండస్ట్రీ షేర్లు ఇంట్రాడేలో 5% పెరిగాయి. మెలోడీ చాక్లెట్ ఇచ్చిన క్రేజ్ షేర్లు కొనడానికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పార్లే ఇండస్ట్రీస్కు మెలోడీ చాక్లెట్కు ఎలాంటి సంబంధం లేదు. మనం తినే చాక్లెట్లను తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్. మార్కెట్లో లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ పూర్తిగా వేరే సంస్థ. కేవలం పేరులో పార్లే అని ఉండటంతో ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఆ షేర్లను కొనేశారని సమాచారం. ఇలా తప్పుడు కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు బై మిస్టేక్ కొనేయటం ఇదే మొదటిసారి ఏమీ కాదు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody.